కోల్కతాలో వైద్య విద్యార్థిని అత్యాచార ఘటనతో పశ్చిమ బెంగాల్లో పరిస్థితులు మారిపోయాయి. ఘటనకు నిరసనగా బెంగాల్ వ్యాప్తంగా వేలాది మంది రోడ్లపైకి వచ్చి ఆందోళనలు కొనసాగిస్తున్నారు. అర్జీకార్ ఆసుపత్రిలో అభయ ఘటనలో న్యాయం చేయాలనే డిమాండ్లు రోజు రోజుకి పెరుగుతున్నాయి. అభయకు మద్దతుగా ప్రపంచ దేశాలు సైతం సుమారు 25 దేశాల్లో 130 నగరాల్లో ప్రవాస భారతీయులు ఆందోళన చేపట్టారు. ఈ ఘటన జరిగి నెల రోజులు దాటినా వెంటాడుతున్న ఓ పీడకలలా మారిపోయింది. ఈ నెల రోజుల్లో అనేక మలుపులు తిరిగిన కేసులో మృతురాలి తల్లిదండ్రుల ఆరోపణలతో కొత్త మలుపు తిరిగింది. పోలీసులు తమ కుమార్తె మృతదేహాన్ని హడావిడిగా దహనం చేయడంతో సంఘటనను అణచివేసేందుకు కేసును ఉపసంహరించుకోవాలని లంచం కూడా ఇచ్చారని బాధిత తల్లిదండ్రులు ఆరోపించడంతో కేసు మలుపు తిరిగింది. అయితే ఈ ఆరోపణలు అవాస్తవమని సీఎం మమతా బెనర్జీ కొట్టిపడేశారు. హత్యాచార ఘటనపై తొలుత రాష్ట్ర పోలీసుల బృందం విచారణ చేపట్టింది. అప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు మిన్నంటడం, పోలీసుల దర్యాప్తుపై అనుమానాలు రావడంతో కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని సిబిఐకి కేసును అప్పగిస్తూ కోల్కతా హైకోర్టు తీర్పులు వెలువరించింది. ప్రస్తుతం ఈ ఘటనపై సిబిఐ దర్యాప్తు స్పీడప్ చేస్తోంది. నిందితుడు సంజయ్ రాయ్ తో పాటు వైద్య కళాశాల ఆసుపత్రిలో ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారనే అభియోగంపై ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ ను సిబిఐ అరెస్టు చేసింది. ఇక ఘటన జరిగిన అర్జీకార్ కళాశాల ఆసుపత్రి ప్రాంగణంకు వెళ్లిన ఓ గుంపు విధ్వంసం సృష్టించి ఇతర వస్తువులను అల్లరి మూకలు నాశనం చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఎమర్జెన్సీ వార్డ్ పూర్తిగా ధ్వంసమైందని పోలీసులు తెలిపారు. సాక్ష్యాలను తారుమారు చేసేందుకే ఆసుపత్రిపై మూకల అల్లర్లు జరిపారంటూ అధికార ప్రతిపక్ష పార్టీలు ఒకదానిపై మరొకటి విమర్శలు చేసుకుంటున్నాయి. జూనియర్ డాక్టర్ల నిరసనలతో ఆసుపత్రిలో వైద్యం నిలిచిపోయింది. అనేక మంది చనిపోయారు. ఇది సుప్రీంకోర్టు కూడా స్పష్టం చేసింది. తోటి మహిళా డాక్టర్ కు న్యాయం జరగనప్పుడు తాము మాత్రం విధుల్లో ఎందుకు కొనసాగాలనే ధోరణిలో వైద్యులు తమ మౌనాన్ని నిరసనల ద్వారా తెలుపుతున్నారు. కోల్కతాలోని రాష్ట్ర సచివాలయం వేదికగా జూనియర్ డాక్టర్లు తమ నిరసనలు శాంతింపచేసి విధుల్లో కొనసాగించాలనే సీఎం దీదీ చర్చల ఆలోచన బెడిసికొట్టింది. దీంతో వైద్య సేవలు స్తంభించి అసౌకర్యం కలుగుతున్నందుకు తనను క్షమించాలని బెంగాల్ ప్రజలను ఆమె కోరారు. 2016-2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె అధికారంలోకి వచ్చింది. ప్రస్తుతం భారతదేశంలో ముఖ్యమంత్రిగా ఉన్న ఏకైక మహిళగా కొనసాగుతుంది. ఇదే క్రమంలో బెంగాల్లోని టోల్ ప్లాజాల వద్ద సైనిక బలగాల మోహరింపు విషయంలో సీఎం మమతా బెనర్జీ, ఆ రాష్ట్ర గవర్నర్ సివి ఆనంద్ బోస్ల మధ్య వార్ కొనసాగుతోంది. వైద్య విద్యార్థిని హత్యాచార ఘటనపై బెంగాల్లో తీవ్ర నిరసనలు కొనసాగుతున్న వేళ ఆ రాష్ట్ర గవర్నర్ సీఎం మమతాతో బహిరంగ వేదికలు పంచుకోనని ప్రకటించడంపై చర్చనీయాంశంగా మారింది.